మధ్యాహ్నం లంచ్ తర్వాత మనలో చాలా మందికి నిద్ర ముంచుకొచ్చేస్తూ ఉంటుంది. మగతగా ఉండి కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఒక్క 10 నిమిషాలు అలా కళ్ళు మూసుకుంటే ఎంత బాగుంటుందో కదా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మధ్యాహ్నం నిద్ర పనికి చేయటని, లావైపోతామని, బద్ధకం వచ్చేస్తుందని బలవంతంగా నిద్రను ఆపుకుంటూ ఉంటారు చాలామంది. కానీ నిజానికి మధ్యాహ్నం పూట కాసేపు కునుకు తీయటం ఆరోగ్యానికి మంచిదే. అది మన బాడీకి, బ్రెయిన్కి ఇచ్చే ఒక అద్భుతమైన బూస్టర్ డోస్ అని అంతర్జాతీయ పరిశోధనలు చెబుతున్నాయి. దీన్నే మెడికల్ భాషలో పవర్ న్యాప్ అంటారు. కేవలం 15 నుంచి 20 నిమిషాల సేపు తీసే ఈ కొద్దిపాటి నిద్ర మన జ్ఞాపక శక్తిని, ఎనర్జీ లెవెల్స్ని రీఛార్జ్ చేస్తుందంటారు డాక్టర్లు. పవర్ న్యాప్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కనురెప్పలు భారమవుతుంటాయి. మగత కమ్మేస్తూ ఉంటుంది. కునుకుపాట్లతో తల ముందుకు వాలిపోతూ ఉంటుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత ఇలా ఉద్యోగినులకు చాలాసార్లు అనిపిస్తుంది కదూ. ఆ సమయంలో దాన్ని పోగొట్టుకుంటూ పని మీద శ్రద్ధ పెట్టడానికి ఓ చిన్న పోరాటమే చేయాల్సి వస్తుంది. టీ తాగు, ముఖం కడుక్కునో తిరిగి పనిలోకి వెళ్తాం, కానీ కాసేపు పడుకోండి అంటున్నారు నిపుణులు. ఇదేమీ బద్దకించినట్లు కాదు. పనుల పేరుతో ఉదయాన్నే లేస్తాం, చకచకా వాటిని చక్కబెట్టుకుంటూ హడావిడిగా గడిపేస్తాం. దీంతో మెదడు, శరీరం అలసిపోతాయి. కాబట్టి కొంచెం విశ్రాంతిని కోరుకుంటాయి. అలా అనిపించినప్పుడు కాసేపు డెస్క్ మీదో, కుర్చీలో వెనక్కో కొన్ని నిమిషాల పాటు తలవాల్చడం మంచిదే. మానసిక అలసట అంతా పోయి ఏకాగ్రత కుదురుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అప్పుడు పనులు చకచకా చక్కబెట్టేయచ్చు. ఇది గృహిణులకు వర్తిస్తుంది. అలాగని ఓ గంట పడుకుందామనుకునేరు. ఇది రాత్రిపూట నిద్రకు చేటు చేయొచ్చు. 20 నిమిషాల వరకు చాలు. ఈ పవర్ న్యాప్ మానసిక అలసటనంతా తరిమి కొడుతుంది. కాబట్టి గిల్టీగా భావించక కాసేపు తలవాల్చండి. మరింత వేగంగా, సృజనాత్మకంగా పనిచేయగలుగుతారు. ఇక మధ్యాహ్నం పూట మగత, మత్తు, కమ్ముకు రాకుండా ఉండేందుకు కాస్త ప్రోటీన్ ఎక్కువగా లభించే ఆహారం తినటం మంచిది. ఇది డోపమైన్, ఎపినెఫ్రిన్ వంటి చురుకైన రసాయనాలను మెదడు సంశ్లేషించుకోవటానికి తోడ్పడుతుంది. శరీరానికి ఎక్కువ శక్తి లభిస్తుంది. పనుల్లోనూ వేగం పుంజుకుంటుంది. అన్నం తినకుండా ఉండలేకపోతే మామూలు బియ్యం కన్నా పొడవైన బాస్మతి బియ్యం వాడుకోవటం మేలు. వీటిలోని గ్లూకోజ్ అంత త్వరగా రక్తంలో కలవదు. అలాగని సుష్టుగా తింటారేమో, కొద్దిగానే తినేలా చూసుకోవాలి. అన్నానికి బదులు జొన్న, సజ్జ, గోధుమ రొట్టెల్లో ఏదైనా తినచ్చు. రొట్టెలతో పాటు పన్నీరు లేదా సోయా నగెట్స్ తీసుకోవచ్చు. మాంసాహారులైతే కూరగాయలు, సలాడ్లతో కలిపి చికెన్ తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మధ్యాహ్నం తిన్న తర్వాత నిద్రమత్తు దరిచేరకుండా చూసుకోవచ్చు. హుషారుగా ఉండొచ్చు.